ఆపరేషన్ కరిగుట్టలో దాదాపుగా 31 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం అయితే తెలిసిందే. ఈ 31 మంది మావోయిస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను, వాళ్ళకి సంబంధించిన ఫోటోలను కూడా ఆ బలగాలైతే విడుదల చేయడం జరిగింది. అయితే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా చనిపోయినటువంటి మావోయిస్టుల ఆ ఫోటోలను అయితే మనం చూపించలేకపోతున్నాం. కానీ చనిపోయింది ఎవరు, వాళ్ళకి సంబంధించిన హోదా ఎంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎక్కడ వాళ్ళనేది నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటికైతే ఆపరేషన్ కరిగుట్టలు ఏప్రిల్ 21 ప్రారంభమైంది. ఏప్రిల్ 24 మొదటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మావోయిస్టులు అయితే చనిపోయారు. అది కూడా ముగ్గురు మహిళా మావోయిస్టులు అయితే చనిపోయారు. వాళ్ళు కూడా మావోయిస్టు పార్టీ PLJA మొదటి బెటాలియన్కి సంబంధించినటువంటి సభ్యులను అయితే పోలీసులు అయితే పేర్కొన్నారు. ఒక్కొక్కరి పేరు మీద అయితే 8 లక్షల రివార్డు ఉన్నట్లుగా అయితే పోలీసులు అయితే ప్రకటించారు. అందులోనైతే మనం మొదటిగా చూసుకుంటే దోడి సన్ని, ఈమె మహిళ, ఈమె వయసు అయితే 37 సంవత్సరాలు. జేగురుకొండ, సుకుమా జిల్లా జేగురుకొండ గ్రామం. ఈమె మావోయిస్టు పార్టీ మొదటి బెటాలియన్ సభ్యురాలకి అయితే పనిచేస్తుంది. దాంతోపాటుగా బార్సే హంగి, ఈమె వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, చాలా చిన్న వయసు అని చెప్పుకోవాలి. ఈమెది బిజాపూర్ జిల్లా గుంజుపర్తి గ్రామం, అంటే ఇది పూజర్ కాంకేర్కు దగ్గరలోని గ్రామం. ఈమె కూడా చనిపోయింది. దాంతోపాటుగా సోది హద్మే, ఈమె వయసు వచ్చేసి 28 సంవత్సరాలు. ఈమె కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఈమె పేరు మీద కూడా 8 లక్షల రివార్డు ఉంది. ఇది మొదటి ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయారు. దాని తర్వాత మనం చూసుకుంటే మే 4న ఒక ఎన్కౌంటర్ జరిగింది. అందులో కూడా ఒక మహిళనే అయితే చనిపోయింది. ఆమె పేరు వచ్చేసేసి మనం చూసుకుంటే ఆమె పేరైతే ఇక్కడైతే ప్రకటించలేదు. ఆమె కూడా మహిళనే. మే 4న జరిగిన ఎన్కౌంటర్లో ఆమె అయితే చనిపోయింది. ఆ తర్వాత మనం చూసుకుంటే మే 6న కూడా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో కూడా దాదాపుగా 22 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. ఆ 22 మావోయిస్టులకు సంబంధించిన పేర్లను కూడా మీకు నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. 4వ తారీఖు తర్వాత 6వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్లోని మొదటగా మనం చూసుకుంటే మడకం హిడ్మా, ఇతను చనిపోయాడు. ఇతని వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. ఇతనిది పామేడ్ అని చెప్తున్నారు. జీడిపల్లికి సంబంధించిన వ్యక్తి అతను పార్టీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక 2 మగ మావోయిస్టులకు సంబంధించినటువంటి పేర్లు కానీ వివరాలు కానీ మీ ఇక్కడైతే ప్రస్తావన అయితే చేయలేదు, అంటే వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయలేదని అయితే ఆ పోలీసులు అయితే చెప్తున్నారు. మాధవి జోగా, ఇతని వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. బిజాపూర్ జిల్లా బాసగూడెం గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతను మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. జోగా, హేమ్లా జోగా, ఇతని ఏజ్ వచ్చేసి 31 సంవత్సరాలు. ఇతను కూడా పార్టీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఒక మగ మావోయిస్టు, ఇంకో తర్వాత మగ మావోయిస్టు, ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా పోలీసులు అయితే పేర్కొనలేదు, అంటే ఇంక వీళ్ళని గుర్తించాల్సి ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత వేక దుర్గా, ఈమె పార్టీ సభ్యురాలు. ఈమె వయసు వచ్చేసి 24 సంవత్సరాలు. ఈమె మావోయిస్టు పార్టీలోని పార్టీ సభ్యురాలకి అయితే పనిచేస్తుంది. ఈమెదైతే బీజాపూర్ జిల్లాకి అయితే పోలీసులు అయితే పేర్కొన్నారు ఇందులోనే. ఆ తర్వాత మనం చూసుకుంటే మోతు పద్దు, ఈమె వయసు వచ్చేసి దాదాపుగా 18 సంవత్సరాలు, చిన్న వయసు అని చెప్పుకోవాలి. పార్టీ సభ్యురాలు, బీజాపూర్ జిల్లా అని అయితే పేర్కొన్నారు. మాధవి భీమా, ఇతనైతే జంటు ఏరియా కమిటీ, అంటే బస్తర్ డివిజన్లోని ఉన్నటువంటి మా డివిజన్లోనైతే ఏరియా కమిటీ సభ్యుడైతే పనిచేస్తున్నాడు. ఇతనిది పామేడ్ అంట, బీజాపూర్ జిల్లా పామేడ్ అని అయితే చెప్తున్నారు. ఇతని వయసు వచ్చేసి 23 సంవత్సరాలు. ఆ తర్వాత మనం చూసుకుంటే చందు అలియాస్ రవి, ఇతని వయసు వచ్చేసి 23 సంవత్సరాలు. ఇతను కూడా సుకుమా జిల్లా వ్యక్తికి అయితే చెప్తున్నారు. ఇతను మావోయిస్టు పార్టీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. దాంతోపాటుగా డాక్టర్స్ బృందం, అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ చేసే దాంట్లోని డాక్టర్స్ టీం అని ఒకటి ఉంటుంది, అందులోనే పార్టీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. ఇంకో వ్యక్తి మనం చూసుకుంటే సన్నీ, కర్తం సన్నీ, ఇతను వచ్చేసి 22 సంవత్సరాలు. బిజాపూర్ జిల్లా బాసగూడ గ్రామం అంట. ఇతను కూడా మావోయిస్టు పార్టీ ప్లాటూన్లోని సభ్యుల్లోని 10వ ప్లాటూన్లోని సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇంకొక వ్యక్తి మనం చూసుకుంటే మహిళ, ఈమె కారం మంజుల, ఈమె వచ్చేసి బీజాపూర్ జిల్లా గంగులూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈమెకైతే 36 సంవత్సరాలు. ఈమె కూడా PLJA మొదటి బెటాలియన్లోని సభ్యురాలకి అయితే పనిచేస్తుంది. మొదటి బెటాలియన్ అంటే మనం మాధవి హిడ్మాకి సంబంధించిన టీము. ఈమె కూడా చనిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే తాటి రాధ, ఈమె వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. ఈమె గంగులూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, బీజాపూర్ జిల్లా. ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్కి అయితే పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంకొక మహిళా మావోయిస్టుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడైతే ఏమీ ఇవ్వలేదు. మనం ఇంకొక చూసుకుంటే లేడీ, ఈమె కూడా సోది మంగ్లీ, 27 సంవత్సరాలు. సుకుమా జిల్లా చింతకుప్ప గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఈమె పార్టీ సభ్యురాలకి అయితే పనిచేస్తుంది. ఈమె కూడా అయితే చనిపోవడం అయితే జరిగింది.
ఇంకొకరు మనం చూసుకుంటే మడకం రామే, ఇతను పురుషుడు, 25 సంవత్సరాలు, సుకుమా జిల్లా గొల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాడు. ఇతను కూడా పార్టీ సభ్యుడిగా అయితే పనిచేస్తున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసుకుంటే సోమది అని పేర్కొన్నారు. ఈమెది కొండపల్లి చెప్తున్నారు. మనం లాస్ట్ టైం మనకు మహిళ చనిపోయిందని చెప్పాము కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, పార్టీ సభ్యురాలకి అయితే పనిచేస్తుంది. ఈమె కూడా అయితే ఈ ఎన్కౌంటర్లో అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కుంజం భీమే, ఈయన వయసు వచ్చేసి 20 సంవత్సరాలు, బీజాపూర్ జిల్లా ఊసూరుకి సంబంధించిన వ్యక్తి. ఇతను కూడా పార్టీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. ఆ తర్వాత నరసింహారావు, ఇతను కూడా ఊసూరే, బీజాపూర్ జిల్లాకి అయితే చెప్తున్నారు. ఇతని వయసు వచ్చి 35 సంవత్సరాలు, ఇతను పార్టీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. ఇంకో వ్యక్తి మనం చూసుకుంటే లక్కు, సోయామి లక్కు, ఇతను కూడా పురుషుడే, ఇతను బీజాపూర్ జిల్లాకే చెప్తున్నారు. 25 సంవత్సరాలు, ఇతను కూడా పార్టీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. సోది లక్ష్మణ్, ఇతను కస్తూరుపాడి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. మనం లాస్ట్ టైం ఒక వీడియో చేశాము, ఆ కస్తూరుపాడికి సంబంధించిన వ్యక్తి. ఇతను DVCM సభ్యుడు అయితే అని తెలుస్తుంది మనకైతే, కానీ ఇక్కడ ఏరియా కమిటీ మెంబర్ అని అయితే ఇక్కడ పోలీసులు అయితే పేర్కొన్నారు. ఊసూరు బ్లాక్ కింద వస్తుంది, బీజాపూర్ జిల్లాగా అని చెప్పుకోవాలి. ఈ ఎన్కౌంటర్ తర్వాత మే 8న మరొక ఎన్కౌంటర్ జరిగింది. అంటే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయిన రోజున ఈ ఎన్కౌంటర్ జరిగిందని అయితే పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద 5 చనిపోతే ఇందులోని ఇద్దరిని పోలీసులు అయితే గుర్తించారు. అందులో మొదటిది అయితే మనం చెప్పుకుంటే పూణెం పొడి అంట, ఇతను ఊసూరుకు సంబంధించిన వ్యక్తి, బీజాపూర్ జిల్లా చెప్తున్నారు. ఇతను కమ్యూనికేషన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు, అంటే సమాచారం అందించడంలోని ఇతనైతే సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు. ఆ తర్వాత మరొక ఇద్దరి అయితే ఇక్కడ ఆ పేర్లను అయితే మెన్షన్ చేయలేదు, అంటే ఒక మహిళది అయితే మెన్షన్ చేయలేదు. జ్యోతి అంట ఇంకొక ఆమె, ఇక్కడ ఇప్పుడే ఇందుకు కనిపిస్తుంది మనకు, జ్యోతి అంట. ఈమె దండకర్ణ స్పెషల్ జోన్ కమిటీ పార్టీకి సంబంధించినటువంటి గార్డు అంట, అంటే ఆయనకి సంబంధించిన గార్డుకి అయితే పనిచేస్తుందంట ఈమె జ్యోతి. ఈమె కూడా అయితే ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. దాంతోపాటుగా మరొక పొజ్జే అలియాస్ లచ్చి అంట, ఈమె కూడా మహిళ, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తుంది నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో. మొత్తం మీద ఈ 31 మందికి సంబంధించిన వివరాలు అయితే ఇది. ఇప్పటివరకు అయితే ఆపరేషన్ కరిగుట్టలో మొత్తం మీద 31 మంది మావోయిస్టులు చనిపోయారు, 18 మంది జవాన్లు గాయపడ్డారు. ఇటు తెలంగాణ చూసుకుంటే ఆ 3 గ్రేహౌండ్కి సంబంధించిన జవాన్లు అయితే చనిపోవడం జరిగింది. మొత్తం మీదైతే ఇప్పటివరకు అయితే దండకారణ్యం జరుగుతుంది. ఇప్పటివరకు ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుందనేది పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటుగా మావోయిస్టులకు సంబంధించిన అదనపు తుపాకులను, వాళ్ళ తినడానికి సంబంధించిన బియ్యం, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 450కి సంబంధించినటువంటి బీర్ బాంబుల్ని, IEDలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఇందాకైతే ఆ పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఆపరేషన్ కరిగుట్టలు ప్రారంభమైన దగ్గర నుంచి జరిగినటువంటి పరిస్థితులు ఇవి. దాంతోపాటుగా ఇతరత్ర ఇంకేమన్నా ఆపరేషన్ కరిగుట్టలు జరిగితే మనమైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.